ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరపున జనతా వారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము గతంలోనే ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యల్ని ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఆఫీసులలో కానటువంటి పనులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లటం, బాధితులను ఆ సమస్యని వివరించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ముఖ్యమైన సమస్య త్రాగునీటి సమస్య. గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలలో త్రాగునీటి సమస్య అనేది ఎండాకాలం రాగానే ప్రారంభమవుతుంది. త్రాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగినటువంటి వాటర్ సప్లై ఉండటం లేదు. వాటర్ ట్యాంకులు కూడా వాళ్ళు సొంత డబ్బులతో అనుకున్నా కూడా కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. అలాగే ఎన్నో పైప్ లైన్లు అనేవి, వాటర్ నీటి పైప్ లైన్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని చోట్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. ఆ పగిలిపోయిన వాటిని రిపేరు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నవించాము. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయవలసిందిగా, అలాగే కొంతమంది వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వాటర్ సప్లైకి ఇబ్బంది పడుతుంది. అటువంటి సిబ్బందిని కూడా సరిగా పనిచేయడానికి వారి మీద నిఘా ఉంచి ఈ వ్యవస్థను సక్రమంగా నిర్వహించవలసిందిగా కలెక్టర్ గారికి విన్నవించాము. వారు సహృదయంతో స్పందించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అందరికీ ధన్యవాదాలు.